ಕರ್ನಾಟಕದ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರಣ್ಣರಿಗೆ సైడ్ రండి నా సైడ్ నా కృష్ణమూర్తి दोस्त भाई और रहती है ఇక్కడ ಬನ್ನಿ
సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఈడే ఉన్నాం రా. రెడ్డి గారి యొక్క సేవ మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా పలుపేరు ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన వారికి ఎంత అవసరాన్ని చూసుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే విగ్రహం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ ఇస్తాం. చూడాల్సిందిగా దయచేసి ముఖ్య కార్యక్రమం మాత్రం ఉండాలి. దయచేసి అందరూ నిలవలసిన కోరుతున్నాము. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోవలసిన కోరుతున్నాం ప్లీజ్. అతిథుల మహారాజులకు కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్. మిగిలిన వారందరూ కూడా దయచేసి మన కోసం వచ్చినటువంటి అతిరథ మహారథులు మహానేతలు అందరినీ కూడా గౌరవించుకోవడం మన యొక్క సంస్కారం కాబట్టి వారిని వేదిక మీద పిలుస్తాము. దయచేసి వారు మాత్రమే వేదిక మీద రావాల్సిన అంగరంగ వైభవంగా మన వీకోటలో ఎంతో మంది చేతుల మీదుగా అలాగే ముఖ్యంగా మన స్వామీజీ వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆయన ఈ రోజు మన నాడప్రభు కెంపేగౌడ గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం అనేది ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద వాళ్ళంతా కూడా దిగేయాలి కిందకి. నిలబడుకున్న వాళ్ళంతా దయచేసి దిగేయండి. రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ పైన ఎవరు ఉంటే ప్లీజ్. అతిథి మహారాజు తప్ప ఎవరు వేపరపల్లి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ దయచేసి అందరికీ విన్నపం చేస్తున్నాం. మిగిలిన వారు పేర్లు చెప్పిన వాళ్ళు మాత్రం వేదిక మీద ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా దిగాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం ప్లీజ్ అండి. అందరినీ విన్నపం చేస్తున్నాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్టేజ్ మీద అందరూ సరిపోరు. మరి విచ్చేసిన
చెప్పట్లయితే ఒక్కసారి మీ అందరి కరతాల పెనులతో మారు వేగు చేయాలి ఇక్కడ. మరి ఎందుకంటే ఈ రోజు మన నాడప్రభు కెంపేగౌడ గారి కాంస్య విగ్రహాన్ని మన నిర్మల అలాగే మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరగబోతుంది. దయచేసి అందరూ కూడా ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే స్వామి వారు మాట్లాడాలి మనందరితో, కాబట్టి అందరూ కూడా కొంచెం ఓపిక వహించి ఎంతసేపు ఓపికగా ఉన్నాం. పాల్గొని ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేదిక మీద దివ్య సాన్నిధ్యం వహించి ఉన్న పరమ పూజ్య స్వామి వరే అందరూ ನಾಯಕರು ಮರಿಯ ವಿ ಕೋಟ ಪ್ರಜలందరికీ ನಾ ನಮಸ್ಕಾರಗಳು. ಬಹಳ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಮ್ಮ ಬಂಧುಗಳು ನೀವೆಲ್ಲರೂ ತಾಯಂದರು ವಿಶೇಷವಾಗಿ ಒಂದು 3-4 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, 1 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು, ನಿಮ್ಮ ಪೇಟೆ ಬೀದಿನಲ್ಲಿ ಅವರು ಕಳಶಗಳನ್ನು ಹೊತ್ತು ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರಿಗೆ ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸಿರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನ ಇವತ್ತು ಕಣ್ಣಾರೆ ಕಂಡಿದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಪವಿತ್ರವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ಅಲ್ಲಿಂದ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತಮಿಳುನಾಡಿನ ಭಾಗಗಳಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಪುರ ಬಾಂಧವರು ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಮುಖವಾದಂಥ ಸಮಸ್ಯೆ, ಇಲ್ಲಿ ಸುಮಾರು 4-5 ಲಕ್ಷ ಮತದಾರರು ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ OBCಗೆ ಇವತ್ತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಪರಿಗಣಿಸದೇ ಇರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನ ನನ್ನ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೀರಿ. ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರು ನಾನು ಇಬ್ಬರು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಇವತ್ತು OBCಗೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನಮ್ಮ ಒಕ್ಕಲಿಗ ಸಮಾಜವನ್ನ ಇವತ್ತು ಸೇರ್ಪಡೆ ಮಾಡಿಸ್ತಕ್ಕಂಥದ್ರಲ್ಲಿ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ನಿಮಗೆ ಧ್ವನಿಗೂಡಿಸಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀನಿ ಅಂತಕ್ಕಂಥ ಮಾತೇಳಿ ಇವತ್ತು ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ಪ್ರತಿಮೆಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಿ ಅತ್ಯಂತ ಅದ್ಧೂರಿಯಾಗಿ ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ನೆನಪನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನಾನು ನಿಜಕ್ಕೂ ಅಭಿನಂದನೆಗಳನ್ನ, ನನ್ನ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವೇನು ಕೆಂಪೇಗೌಡರ ಜಯಂತಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ಸರಿಸಮನಾಗಿ ಇವತ್ತು ಈ ಒಂದು ಸಣ್ಣ ಒಂದು ಹೋಬಳಿಯ ಕೇಂದ್ರ ಇರ್ಬೋದು, ನೀವು ಈ ಕೋಟೆಯಲ್ಲಿ ಇಷ್ಟು ಅದ್ಧೂರಿಯಾಗಿ ತಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿದ್ದೀರಿ. ನಿಜಕ್ಕೂ ಕೆಂಪೇಗೌಡರ ಬಗ್ಗೆ ನೀವು ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಭಿಮಾನ, ಕನ್ನಡ ನಾಡಿನಲ್ಲಿ ನಾವೇನಿದ್ದೇವೆ ನಮ್ಮನ್ನು ಮೀರಿಸ್ತಕ್ಕಂಥ ರೀತಿಯ ಅಭಿಮಾನ ನೀವು ಹೊಂದಿರತಕ್ಕಂಥದ್ದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ದೊಡ್ಡ ಹೆಮ್ಮೆಯನ್ನು ತಂದಿರತಕ್ಕಂಥ ವಿಚಾರ. ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿದ್ದೇನೆ. ನನಗೆ ಯಾವುದೋ ಒಂದು ತುರ್ತು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದಂಥ ಒಂದು ದೂರವಾಣಿ ಕರೆಯ ಮುಖಾಂತರ ಏನು ನನಗೆ ಸಂದೇಶ ಬಂದಿದೆ, ಅದಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದ ಅನಿವಾರ್ಯತೆ ಇದೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಕ್ಷಮೆ ಕೋರ್ತೇನೆ. ಮತ್ತೊಂದು ಬಾರಿ ನಾನು ತಮ್ಮ ಈ ಒಂದು ವಿಕೋಟೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಬೇರೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಹೆಚ್ಚಿನ ಸಮಯವನ್ನು ನಿಮಗೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತಕ್ಕಂಥ ಮಾತನ್ನು ಹೇಳಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನನ್ನ ಗೌರವಪೂರ್ವಕವಂತ ನಮಸ್ಕಾರವನ್ನು ಸಲ್ಲಿಸಿ 2 ಮಾತು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತು. అదేవిధంగా ఈరోజు కెంగారులోకి వెళ్తే కెంగారులో ఉండేటువంటి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి. ఈరోజు ఆ రోజు కెంగారులో పెద్దలు నాకు ఒక మాట చెప్తే నేను ఆ రోజు వెళ్ళి ఆ హాస్పిటల్కి సంబంధించి హైదరాబాద్ లో ఏదైతే గ్లోబల్ హాస్పిటల్ ఉందో ఆ గ్లోబల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వారి మేనేజ్మెంట్ తో ఒకసారి మాట్లాడి ఈ కాలేజీకి అనుసంధానం చేయమంటే నేను 15-20 రోజులు హైదరాబాద్ లో ఉండి ఆయన మాట ప్రకారం చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు ఆ మహానుభావుని దగ్గర నేను గుర్తు చేసుకుంటా. ఆ మఠాన్ని ఆ యొక్క రాష్ట్రంలో, దేశంలో బ్రహ్మాండంగా చేశాడు. ఆయన అడుగుజాడల్లో ఈ రోజు నడవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి మన కెంపేగౌడ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించాం. కెంపేగౌడ గురించి 2 మాటలు చెప్పాలి. ఈ రోజు బెంగళూరులో ఆ బెంగళూరు సిటీ గతంలో ఏదైతే బెంగళూరు పట్టణంగా అభివృద్ధి చెందిందో దానికి కారకులు కెంపేగౌడ గారి ఆలోచన అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను బెంగళూరులో చదివాను కాబట్టి నాకు తెలుసు. ఈ రోజు బెంగళూరులో మనకు బసవన గుడికి పోతే బ్రహ్మాండమైనటువంటి పెద్ద మన బసవన విగ్రహం ఒకే శిలతో తయారు చేసినటువంటి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కెంపేగౌడ గారు. ఈ రోజు బెంగళూరులో మనకు అల్సూర్ లేక్ ఈ రోజు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నారు. హెపాలపత లేక్ బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేశారు. ముందు చూపుతో చేశారంటే అటువంటి కెంపేగౌడ గారిని ఈ రోజు విగ్రహావిష్కరణ ద్వారా ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి,
భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కెంపేగౌడ గారు మన సమాజానికి 100 సంవత్సరాలు దాటినా ఆ సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా వారి అమృత హస్తాలతో ఈ రోజు బాలగంగాధర స్వామి గారు పైన ఉన్నారు. ఆయన దీవెనలే మనందరికీ కావాలి. నాకు ఆ మఠంతో దాదాపు 35 సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒకే కోరిక జీవితంలో నన్ను కోరారు, రెడ్డోరే ನಾನು ಆಂಧ್ರದಲ್ಲಿ ಅದನ್ನು ತಿರುಪತಿಯಲ್ಲಿ ಒಂದು ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಮಾಡಬೇಕಂತ ನನಗಿದೆ, ಸ್ವಲ್ಪ ನನಗೆ ಲ್ಯಾಂಡ್ ಕೊಡಿಸಿ ಅಂತ ಅವತ್ತು చెప్పిన తర్వాత నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా 3 దఫాలు ఉన్నా, 2004, 9, 14 కూడా ఉన్నా. ఆ రోజు ఆయన బతికిన రోజులు నేను ప్రైవేట్ ల్యాండ్ పొందామని చూస్తే ఆ రోజు చేయలేకపోయా. 2017లో నేను మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా క్యాబినెట్ లో పెట్టి ఈ రోజు మనకి ఏదైతే తిరుపతిలో ఎయిర్పోర్ట్ పక్కన బీజేఎస్ ఇన్స్టిట్యూషన్ ఆ రోజు మేము పర్టికులర్ గా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు అడిగారు, నువ్వేందో బీజేఎస్ అంటా ఉన్నావు, బీజేఎస్ అనేది ఏంటి అసలు, ఆ బాలగంగాధర స్వామి మట్టేంది నాకేం తెలియదంటే, అది కర్ణాటకలో చాలా పెద్ద ప్రజలకు పేదలకు సేవ చేసే మఠం. ఈ రోజు మన ఒక్కరిగిరిలే కాదు అందరికీ కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ లో చదువు చెప్పి పిల్లల్ని తయారు చేసి భవిష్యత్తులో వాళ్లకు అన్నము, చదువు, ఆరోగ్యం ఇచ్చేదానికి బాలగంగాధర స్వామి గారు ముందుకు ఉన్నారు. కాబట్టి దాన్ని చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మనం కేబినెట్ లో క్లియర్ చేసి ఇవ్వాలంటే ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కాలేజీ తయారైనటువంటి సందర్భాన్ని చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్ పోతే ఎయిర్పోర్ట్ పక్కనే బ్రహ్మాండంగా ఇన్స్టిట్యూషన్ కూడా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతిలో ఆ ఇన్స్టిట్యూషన్ జరిగింది. అయితే నాకు ఆయన బతుకున్న రోజులు నేను చేయలేకపోయాను, ఆయన చనిపోయిన తర్వాత నేను చేసే అవకాశం దొరికింది. కాబట్టి ఆ భగవంతుడు కానీ అదేవిధంగా బాలగంగాధర స్వామి అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఎక్కువ సమయం నేను తీసుకోలేదు. ఎందుకంటే ఈ రోజు చాలా కార్యక్రమాల పైన వాళ్ళు తొందరలో ఉంటారు. మళ్ళీ ఒకసారి మంచి కార్యక్రమానికి ఈ ప్రాంతానికి ఒకసారి మనం స్వామి గారిని పిలిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వాళ్ళ అమృత హస్తాలతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. మనం ఆంధ్రలో ఉన్నా రేపు కర్ణాటకలో అంటే మనం ఊరు దాటుతానే కర్ణాటకకు పోవాలి, మనకి ఏ చదువు ఉన్నా కర్ణాటకనే, మనకి ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కర్ణాటకనే. మనం పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక రాష్ట్రం పైనే ఎక్కువ మనం ఆధారపడి మన పిల్లల భవిష్యత్తు ఉంది. కాబట్టి వాళ్ళ చలవ చూపు, మంచి చూపు ఆంధ్ర రాష్ట్రం పైన మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ రోజు వీకోట, కుప్పం, పలమనేరే కాకుండా అటు మడకశిర, ఎందుకంటే ఎక్కువ భక్తలగిరిలు ఉండేది అటు మడకశిరలో కానీ ఇక్కడ కానీ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇంకొక పక్క తంబలపల్లి నియోజకవర్గంలో కూడా ఎక్కువ మంది భక్తలగిరిలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ చల్లని చూపు, మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మాకు ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಠಂ ಮಾ ಮಠಂ అని మేము అనుకుంటాం. ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಠ ಅಂದ್ರೆ అది ನಮ್ಮ ಮಠ, ನಮಗೋಸ್ಕರ ಅವ್ರ ಶಿಷ್ಯರು ನಾವೆಲ್ಲ ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಮ್ಮ ಶಿಷ್ಯರ కోసం ಅವ್ರು ಯಾವಾಗಲೂ ಮಾಡ್ತಾರಂತ ఆశ ಇದೆ. కాబట్టి ఖచ్చితంగా కూడా అది చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ విద్యాం జగతాం ధాత్రిం సర్వసుందరీం. ನಾಡಪ್ರಭು, ಧರ್ಮಪ್ರಭು, ಜ್ಞಾನಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರವರ ಪ್ರತಿಮೆಯ ಅನಾವರಣದ ಉದ್ಘಾಟನೆಯ ಪವಿತ್ರ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆರಾಧ್ಯ ದೈವ ಯುಗಯೋಗಿ ಪದ್ಮಭೂಷಣ ಜಗದ್ಗುರು ಡಾಕ್ಟರ್ ಶ್ರೀ ಬಾಲಗಂಗಾಧರನಾಥ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರ ದಿವ್ಯ ಚೇತನಕ್ಕೆ ಮನಸ ನಮಿಸಿ ಮಂಗಳನಾಥ ಸ್ವಾಮಿಗಳ ಉಪಸ್ಥಿತಿ ಇದೆ. ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಉದ್ಘಾಟಿಸಿ ಪ್ರತಿಮೆಯ ಅನಾವರಣವನ್ನು ಮಾಡಿದಂಥ ಕೆಂಪೇಗೌಡರ ವಂಶಸ್ಥರಾಗಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಿಂದ ದೇಶವನ್ನು ಆಳುವ ಒಬ್ಬ ಪ್ರಧಾನಿಯನ್ನು ಕೊಟ್ಟಂತ ದೇವೇಗೌಡರ ಕುಟುಂಬದ ಪ್ರಸ್ತುತ ಕೇಂದ್ರ ಸಚಿವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮ ಉದ್ಘಾಟಿಸಿ ತುರ್ತಾಗಿ ಹೊರಟಿದ್ದಾರೆ.
ಕನ್ನಡ ಎಲ್ರಿಗೂ ಬರುತ್ತಾ? ಯಾರಿಗೆ ಬರುತ್ತೆ ಕೈ ಎತ್ತಿ? ಥ್ಯಾಂಕ್ ಯು, ಬಹಳ ಸಂತೋಷ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಪೂರ್ಣ ಅವಧಿಗೆ ಇಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿತ್ತು, ಕೊನೆಯವರೆಗೂ ಇಲ್ಲೇ ಇದ್ದು ಪ್ರಸಾದ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂತಾನೆ ಭಾವನೆ ಇತ್ತು. ತುರ್ತಾದ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದದ್ರಿಂದ ಅವರು ಮಧ್ಯದಲ್ಲಿ ಹೊರಟದಕ್ಕೆ ನೀವು ಯಾರು ಬೇಸರ ಮಾಡಿಕೊಳ್ಬೇಡಿ. ರಾಜ್ಯವನ್ನು 2 ಬಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿ ಆಳಿದಂಥವರು ಪ್ರಸ್ತುತ ಬೃಹತ್ ಕೈಗಾರಿಕೆ ಮಂತ್ರಿಯಾಗಿ ಉತ್ತಮವಾದಂಥ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರ ವಂಶಸ್ಥರು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ. ಆದರೆ ಒಂದು ವಿಶೇಷ ಏನು ಅಂತಂದ್ರೆ, ಕೆಂಪೇಗೌಡರು ನಮ್ಮ ಒಕ್ಕಲಿಗ ಬಂಧು ಆದ್ರೂ ಕೂಡ ಬೆಂಗಳೂರನ್ನ ಕಟ್ಟುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ನಾಡು ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಹೊಂದಬೇಕು ಅಂದ್ರೆ ಸಕಲ ಧರ್ಮೀಯರು ಸಕಲ ಜನಾಂಗದವರು ಕೂಡ ಒಟ್ಟು ಕೂಡಬೇಕು, ಒಟ್ಟಾಗಿ ಶ್ರಮಿಸಬೇಕು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ 64 ಪೇಟೆಗಳನ್ನ ಜಾತಿ ಆಧಾರಿತ ಪೇಟೆಗಳು ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ಹೊರಗಡೆಗೆ ಕಾಣಿಸುತ್ತೆ, ಆದರೆ ಅದಾಗಲ್ಲ. ಅದು ಕೌಶಲ್ಯವನ್ನ ಆಧರಿಸಿರ್ತಕ್ಕಂಥ ಪೇಟೆಗಳು. 2003ರಲ್ಲಿ ಕೆಂಪೇಗೌಡರ ಪ್ರತಿಮೆಯನ್ನ ಬೆಂಗಳೂರಿನ ಕೆಂಪೇಗೌಡ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಏರ್ಪೋರ್ಟ್ನಲ್ಲಿ 108 ಅಡಿ ಕೆಂಪೇಗೌಡರ ಪ್ರತಿಮೆಯನ್ನು ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿದರು. ನಿಮಗೆ ಗೊತ್ತಿರಬಹುದು. ಉದ್ಘಾಟನೆಯನ್ನು ಮಾಡಿ ಲೋಕಾರ್ಪಣೆ ಮಾಡಿದಂತಹವರು ನಮ್ಮ ದೇಶದ ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಾದಂಥ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರು ಮಾತನಾಡ್ತಾ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಿದರು ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರು. ಟುಡೇ ವಿ ಆರ್ ಡಿಸ್ಕಸಿಂಗ್ ಅಂಡ್ ಥಿಂಕಿಂಗ್ ಸೋ ಅಬೌಟ್ skilling, reskilling and upskilling, but fortunately today we have unveiled the 108 feet tall statue of Kempegowda who founded Bangalore. About 500 years ago, ಎಷ್ಟು ವರ್ಷ? 500 ವರ್ಷಗಳ ಹಿಂದೆನೇ ಕೆಂಪೇಗೌಡರು, ಇವತ್ತು 500 ವರ್ಷಗಳ ನಂತರ, ಇದು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳ ಮಾತು ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, 500 ವರ್ಷಗಳ ನಂತರದಲ್ಲಿ ನಾವು ಕೌಶಲ್ಯದ ಬಗೆಗೆ ಏನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೀವಲ್ಲ, ಈ ಕೆಲಸವನ್ನ ಕೆಂಪೇಗೌಡರು 500 ವರ್ಷದಿಂದನೇ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ರು. ಅವರು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆದರ್ಶಪ್ರಾಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈಸ್ ಎ ಪಯನರ್ ಇನ್ ದ ಫೀಲ್ಡ್ ಆಫ್ ದ ಸ್ಕಿಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅಂತ ಹೇಳಿ. ತಿರುಪತಿ ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿ ಅವತ್ತು ದೊಡ್ಡ ಗುರುಗಳು ಬೆಂಗಳೂರಿನ ಹೆಲಿಕಾಪ್ಟರ್ನಲ್ಲಿ ನಮ್ಮ ತಿರುಪತಿ ಏರ್ಪೋರ್ಟ್ನಲ್ಲಿ ಇಳಿದು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಗುರೂಜಿ ಹೊರಟ ಕಾರು ಅಮರನಾಥ್ ರೆಡ್ಡಿಯವರ ಕಾರು. ಅವರು ಮುಂದೆ ಕೊಡ್ತಿದ್ರು, ನಾನು ಹಿಂದೆ ಕೊಡ್ತಿದ್ದೆ ದೊಡ್ಡವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ. ಅಮರನಾಥ್ ರೆಡ್ಡಿಗೆ ಹೇಳಿದ್ರು, ನೋಡಪ್ಪ, ಯಾರು ಅನ್ಯತೆ ಭಾವಿಸ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ, ಹೇಳಿ ಕೇಳಿ ನಮ್ಮ ತಿರುಪತಿ ಬೆಟ್ಟ ಇದೆಯಲ್ಲ, ಪುರಾಣದ ಕಾಲದಲ್ಲಿ ಇದು ಭೈರವನ ಬೆಟ್ಟ ಆಗಿತ್ತು, ಗೊತ್ತಾ ನಿಮಗೆ? ಯಾವಾಗ ಭೃಗು ಮಹರ್ಷಿ ಬಂದು ಈ ತ್ರಿಮೂರ್ತಿಗಳಲ್ಲಿ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಯಾರು ಅಂತ ಪರೀಕ್ಷೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಹೊರಟಾಗ, ಆ ಕತೆ ನಿಮಗೆ ಗೊತ್ತಲ್ವಾ? ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ವಾ ಕತೆ ನಿಮಗೆ? ಎಷ್ಟು ಜನ ಗೊತ್ತು ಕೈ ಐತಿ? ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕತೆ ಹೇಳ್ತೀನಿ, ಗೊತ್ತಿದ್ರೆ ನಾನು ಹಾಗೆ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ. ಬಹಳ ಬುದ್ಧಿವಂತರಿದ್ದೀರಿ. ಇದು ಕತೆ ಗೊತ್ತು ಹೇಳ್ತೇನೆ, ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆ. ಆ ದೇವಲೋಕದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಯಾಗ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಹೌದಾ? ಯಾಗ ಮಾಡಿದ್ಮೇಲೆ ಯಾಗದ ಅಂತಿಮ ಫಲವನ್ನ, ಕಲ್ಮಿನೇಷನ್ ಫ್ರೂಟ್ ಅಂತ ಕರಿತೀವಲ್ಲ, ಆ ಯಾಗದ ಎಸೆನ್ಸ್ ಅನ್ನ ಯಾರಿಗೆ ಕೊಡಬೇಕು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಯೋಚನೆ ಮಾಡಿದ್ರು ಒಂದು ಯಾರಿಗೆ ಕೊಡಬೇಕು ಅಂತ. ಕೊನೆಗೆ ತ್ರಿಮೂರ್ತಿಗಳಿಗೆ ಕೊಡಬೇಕು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರು. ಯಾರ್ಯಾರು ತ್ರಿಮೂರ್ತಿಗಳು? ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು, ಮಹೇಶ್ವರ. 3 ಜನಕ್ಕೆ ಕೊಡಬೇಕು. 3 ಜನದಲ್ಲಿ ಯಾರೋ ಒಬ್ರಿಗೆ ಕೊಡಬೇಕು. ಒಬ್ರಿಗೆ ಕೊಟ್ಟರೆ ಒಬ್ಬರಿಗೆ ಬೇಜಾರಾಗುತ್ತೆ, ಒಬ್ಬರು ಬೇಜಾರು ಮಾಡ್ಕೋತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರೇನ್ ಮಾಡಿದ್ರು, ಈ 3 ಜನದಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠ ಯಾರು ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ಬರ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಒಬ್ಬ ಋಷಿಯನ್ನ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಯಾರನ್ನ ಕಳಿಸ್ತಾರೆ? ಭೃಗು ಮಹರ್ಷಿಯನ್ನ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಹೇಳಿ ಕೇಳಿ ಕೋಪಿಷ್ಟ ಮನುಷ್ಯ. ಅವರು ಫಸ್ಟ್ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? ಕೈಲಾಸಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ಆ ಕೈಲಾಸದಲ್ಲಿ ಈಶ್ವರ ಕಲ್ಲಿನ ತರ ಕುಳಿತುಬಿಟ್ಟಿದ್ದ. ಹೀಗೆ ಕಲ್ಲಿನ ತರ ಕುಳಿತಿರ್ತಕ್ಕಂಥ ಈಶ್ವರನ ನೋಡಿ ನಾನು ಬಂದ್ರು ಕೂಡ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಕೊಡ್ಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಶಾಪ ಕೊಟ್ಟನಂತೆ. ನಾನು ಬಂದಾಗ ಕಲ್ಲಿನ ತರ ನೀನ್ ಕುಳಿತಿರೋದ್ರಿಂದ ಮುಂದೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ಜನಗಳು ನಿನ್ನನ್ನ ಪೂಜೆ ಮಾಡೋದಲ್ಲ, ಕಲ್ಲನ್ನ ಪೂಜೆ ಮಾಡಲಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ಈಶ್ವರನ ಯಾವ ರೂಪದಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡ್ತೇವೆ? ಶಿವಲಿಂಗ ರೂಪದಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡ್ತೇವೆ. ಅಲ್ಲಿಂದ ಸೀದಾ ಸತ್ಯಲೋಕಕ್ಕೆ ಹೋದ. ಸತ್ಯಲೋಕ ಯಾರ್ದು? ಬ್ರಹ್ಮನದು.
ಬ್ರಹ್ಮನು ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲದ ಹಾಗೆ ಕುಳಿತುಬಿಟ್ಟ, ಅವನಿಗೂ ಶಾಪ ಕೊಟ್ಟ, ಭೂಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಪೂಜನೆ ಮಾಡಬಾರ್ದು ಅಂತ. ಕೊನೆ ಪಕ್ಷ ಶಿವನಿಗೆ ಪೂಜನಾರ ಮಾಡಲಿ ಬೇರೆ ರೂಪದಲ್ಲಿ ಅಂತನಾದ್ರೆ ಹೇಳಿದ್ ನಾವು. ಆದ್ರೆ ಬ್ರಹ್ಮನಿಗೆ ನೋ ಒನ್ ಶುಡ್ ವರ್ಶಿಪ್ ಬ್ರಹ್ಮ ಇನ್ ಕಲಿಯುಗ ಇನ್ ಆನ್ ಪ್ಲಾನೆಟ್ ಅರ್ತ್ ಅಂತ ಶಾಪ ಕೊಟ್ಟ. ಅದಕ್ಕೆಲ್ಲಾದ್ರೂ ಬ್ರಹ್ಮನ ದೇವಸ್ಥಾನ ನೋಡಿದ್ದೀರಾ? ಅದು ಇನ್ನು ಉಳಿದಿರೋದು ಒಂದೇ ಒಂದು, ಯಾವುದು? ವೈಕುಂಠ ಅಲ್ವಾ? ವೈಕುಂಠಕ್ಕೆ ಹೋದ ಅಷ್ಟೊತ್ತು ತಾಯಿ ಲಕ್ಷ್ಮಿಯ ಜೊತೆಯಲ್ಲಿ ಒಂದು ದೈವದತ್ತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ನರ್ತನ ಮಾಡಿ ಸುಸ್ತಾಗಿ ಆರಾಮಾಗಿ ಮಲಗಿದ್ದ ಮಹಾವಿಷ್ಣು. ವಕ್ಷಸ್ಥಲದಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಿ ಇದ್ದು ಆ ಮನುಷ್ಯ ಆಗ್ ಮಾಡಿದ. ಎಲ್ಲಿ? ಬ್ರಹ್ಮಲೋಕದಲ್ಲಿ. ಕೈಲಾಸದಲ್ಲಿ ಇವ ಹಿಂಗ್ ಮಾಡಿದ. ಈ 3 ಜನದಲ್ಲಿ ಯಾರು ಯೋಗ್ಯರು ಅಂತ ಹುಡುಕಕ್ಕೆ ಅಂತ ಬಂದ್ರೆ ಈಗ ಆಯ್ತಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ತುಂಬಾ ಬೇಜಾರಾಗಿ ಅವನಿಗೆ ಶಾಪ ಕೊಟ್ಟಿದ್ದ, ಇವನಿಗೆ ಕೋಪ ಮಾಡಿ ಬೈದಿದ್ದ. ವೈಕುಂಠಕ್ಕೆ ಬಂದಾಗ 2 ಮಾಡಲಿಲ್ವಂತೆ, ಕಾಲೆತ್ತಿ ಸೀದಾ ವಕ್ಷಸ್ಥಲಕ್ಕೆ ಒದ್ಬಿಟ್ಟ. ವಕ್ಷಸ್ಥಲದಲ್ಲಿ ಯಾರು ಮಲಗಿದ್ರು? ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಮಲಗಿದ್ರು. ಏಟ್ ಬಿದ್ದದ್ದು ಯಾರಿಗೆ? ವಿಷ್ಣು ಒದಿಸ್ಕೊಂಡು ಏನ್ ಮಾಡಿದ ಗೊತ್ತಾ? ಕೋಪಿಷ್ಠನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಭೃಗು ಮಹರ್ಷಿಯ ಪಾದದಲ್ಲಿ ಒಂದು ಕಣ್ಣು ಇರ್ತದ, ಒತ್ತ 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 ಕೋಪದ ಕಣ್ಣನ್ನು ಕಿತ್ತಾಕ್ಬಿಟ್ಟು ಅವನು ಶಾಂತನಾಗಿದ್ದ. ನಾನು ಒದ್ರೂ ಕೂಡ ಇವ ಇಷ್ಟೊಂದು ಶಾಂತಿಯಿಂದ ನನ್ನ ಪಾದ ಸೇವೆ ಮಾಡ್ತಾವನಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಇವನೇ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಅಂತ ಹೋಗಿ ಋಷಿಗಳಿಗೆ ಹೇಳಿದ. ಯಜ್ಞದ ಫಲ ಯಾರಿಗೋಯ್ತು? ಮಹಾವಿಷ್ಣುವಿಗೆ ಹೋಯ್ತು. ಅವ್ರೇನೋ ಅವಾರ್ಡ್ ಕೊಟ್ರು, ಮನೆಯಲ್ಲಿ ಬೆಂಕಿ ಹತ್ತು. ಏನಾಯ್ತು ಮನೆಯಲ್ಲಿ? ಅಯ್ಯಮ್ಮ ಮೇಡಮ್ ಹೇಳಿದ್ರು, ಮೇಡಮ್ ಅಲ್ಲಪ್ಪ ಲಕ್ಷ್ಮೀ, ಆಧುನಿಕ ಮಾತಾಡ್ತಿದ್ರು. ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಹೇಳಿದ್ರು, ಅಲ್ಲ ನಿನ್ನ ಜಗತ್ತೆಲ್ಲ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ನಾನು ನಿನ್ನ ಮದುವೆ ಆದ್ರೆ ನೀನು ಎಲ್ಲರ ಹತ್ರ ಒದಿಸ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಳ್ತೀಯಲ್ಲ, ನೀನು ನಮ್ಮನ್ನ ಹೆಂಗಿರೋದು ಕೋಪ ಮಾಡ್ಕೊಂಡು ಮುನ್ಸ್ಕೊಂಡು ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ಗಂಡಸರಿಗೆ ಅನ್ಸುತ್ತೆ ಒಮ್ಮೊಮ್ಮೆ, ಹೆಣ್ಮಕ್ಳನ್ನ ತವ್ರ ಮನೆಗೆ ಹೋದ್ರೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ 1-2 ದಿನ. ಆಮೇಲೆ ಏನಾಗುತ್ತೆ?